హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేకింగ్ న్యూస్. ఏపీలో స్పాంజ్ పింఛన్ నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచి పింఛన్. స్పాంజ్ కేటగిరీ కింద కొత్తగా 89,780 మందికి పింఛన్లు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై నెలకి 35,000 కోట్ల అదనపు భారం. ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పాంజ్ పింఛన్ల కోసం ఈ వాటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ కేటగిరీ కింద కొత్తగా 89,780 మందికి పింఛన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛను పొందుతున్న భర్త చనిపోతే భార్యకు అంటే వచ్చే నెల నుంచి పింఛను అందించేలాగా ఈ కేటగిరీని తీసుకొచ్చిందండి. గత ఏడాది నవంబర్ నుంచి దీన్ని అమలు చేస్తుంది. లబ్ధిదారులు 4,000 చొప్పున ఇస్తుంది. అయితే అంతకుముందు 2023 డిసెంబర్ 1 నుంచి 24 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పింఛను అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ప్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అర్హులు అయిన మహిళ భర్త మరణం ధృవీపత్రంతో పాటు అంటే భర్త చనిపోయిన సర్టిఫికేటు, ఆధార్ కార్డు వివరాలను గ్రామ వార్డు సచివాలయంలో అందించాల్సి ఉంటుంది. శుక్రవారం నుంచే ఈ వివరాలు స్వీకరించనున్నారు. అర్హులు ఈ నెల 30 లోపు ఈ వివరాలు సమర్పిస్తే మే 1 తేదీన పింఛన్ అంటే వచ్చే నెల నుంచి అందుకోవచ్చు. ఆ లోపు నమోదు చేసుకునే లేని వారికి జూన్ 1 నుంచి చెల్లించడం జరుగుతుంది. కాగా ఈ తాజా నిర్ణయం ప్రభుత్వంపై నెలకు 35 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి.